ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. ఎంపీ రేణుకా చౌదరి నివాసానికి వెళ్లిన శరద్ పవార్తో సుబ్బిరామిరెడ్డి, దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే రేణుకా చౌదరిని మర్యాదపూర్వకంగానే కలిశారని స్పష్టం చేశారు. సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తెలిపారు. Down, logos down. Swami NTV. Krishna bike lepu. Just tell me, sir. Any political importance? It's a family visit. Our equation is Renukaji is Bike lepu Swami. And basically when I'm here, I felt it was my duty to come to her place, pay respect to family, and from that angle I'm here. Nothing more. Thank you. వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఎప్పుడు ఉంటూ ఉంటాను. ఆ సందర్భంతో వారు మన ఇంటికి రావటం, అందరినీ కలవటం, ఆయన 75 పుట్టినరోజు తర్వాత ఇదే మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి రావటం కాబట్టి తగిన సకల మర్యాదలు గౌరవాలతో ఆయన్ని మేము ఆహ్వానించడం జరిగింది. దిస్ హెస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. దీంట్లో అందరూ కూడా బండారు దత్తాత్రేయ గారు, దానం నాగేందర్ గారు, శశిధర్ రెడ్డి గారు, గీతారెడ్డి గారు, అందరూ ఆల్ పార్టీస్ అందరూ వచ్చారు. ఇక్కడ కేవీపీ రామచంద్రరావు గారు అందరూ కూడా కలిసికట్టుగా ఒక రాజకీయ సాంప్రదాయం సంస్కృతిని వర్తిస్తూ మేము అందరం కూడా కలిసికట్టుగా టిఫిన్ తింటాం. అన్ని పార్టీలు వచ్చాయి కదా మేడం, ఏమైనా రాజకీయపరమైన చర్చలే ఉన్నాయి? ఏం లేదు, దిస్ ఇస్ అ ప్రైవేట్ విజిట్. ఇలా జరుగుతుంది. మొన్న కూడా మీరు చూశారు, వారి బర్త్డేకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, లోక్సభ స్పీకరు, ఆల్ పార్టీస్ లాలూ యాదవ్ గారు, ములాయం సింగ్ గారు, అందరూ లెఫ్ట్ పార్టీస్ సీతారాం యేచూరి గారు, ఫారూక్ అబ్దుల్లా గారు, వివిధ ముఖ్యమంత్రులు అందరూ కూడా వచ్చి, బిజినెస్ వరల్డ్ అందరూ కూడా వచ్చి వారిని కలవటం. అదే ఆయన గొప్పతనం. అందరినీ అలా కలుపుకొని వారు తిరుగుతూ ఉంటారు. అదే ఎఫెక్షన్తో ఇక్కడికి రావటం జరిగింది. దీంట్లో ఇంకా ఆంతర్యంగా రాజకీయ ఏది లేదు, దయచేసి ఊహించుకోవద్దండి. థ్యాంక్ యూ.